Friends, today we are going to second day of Sankhyamanam number system. In last class అంకెలు అంటే ఏంటి, సంఖ్యలు అంటే ఏంటి, వాటితో పాటు మనకి నంబర్ సిస్టంలో హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, హిందూ అరబిక్ లో ఇంటర్నేషనల్ లో కలిపి మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు, అట్లాగే సంఖ్యా సమితులు, సహజ సంఖ్యా సమితి, పూర్ణ సంఖ్యా సమితి, పూర్ణాంకాల సమితి, అకరణీయ సంఖ్యా సమితి, కరణీయ సంఖ్యా సమితి, కల్పిత సంఖ్యలు, ఇవన్నీ మనము లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాము. వాటి మీద కొన్ని ఉదాహరణ ప్రాబ్లమ్స్ కూడా చేసాము. ప్రీవియస్ టెట్ డిఎస్సిలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు మనకి సంఖ్యామానంలో నంబర్ సిస్టంలో సంఖ్యా సమితుల ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెంట్ నంబర్ సెట్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెట్స్. ఓకే, దాంట్లో మనం చూసుకుంటే మనకి ముఖ్యంగా 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటిలో ఈ 5 ప్రాపర్టీస్ లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. 5 ప్రాపర్టీస్ ఏంటండి ఈ 5 ప్రాపర్టీస్ అని చూసుకుంటే మనము ఏంటండి 5 ప్రాపర్టీస్? ఫస్ట్ ది సమృద్ధ ధర్మం, ఇంగ్లీష్ లో దీన్ని క్లోజర్ ప్రాపర్టీ అంటారు. రెండోది స్థిత్యంతర ధర్మం, దీన్ని ఇంగ్లీష్ లో కమ్యూటేటివ్ లా అంటారు. మూడోది సహచర ధర్మం, ఇంగ్లీష్ లో అసోసియేటివ్ లా అంటారు. నాలుగోది తత్సమ మూలక ధర్మం, ఐడెంటిటీ లా, లా ఆఫ్ ఐడెంటిటీ అంటారు దీన్నే. తర్వాత విలోమ ధర్మం, ఇన్వర్స్ లా. సో మొత్తం మనకి 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈ 5 ప్రాపర్టీస్ ఏంటంటే ఈరోజు డిస్కస్ చేద్దాము. వాటిలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది చూద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ తీసుకుంటే మీరు సమృద్ధ ధర్మము, క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాం. క్లోజర్ ప్రాపర్టీ ఏంటంటే ఒక సమితి, అంటే అది సహజ సంఖ్య సమితి n కావచ్చు, లేకుంటే హోల్ నంబర్స్ పూర్ణాంకాల సమితి w కావచ్చు, ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యల సమితి z కావచ్చు, లేకుంటే అకరణీయ సంఖ్యల సమితి q కావచ్చు. ఏదైనా సరే క్లోజర్ సమృద్ధ ధర్మాన్ని పాటించింది అని మనం ఎప్పుడు అంటాము అంటే ఏ కామా బి అనేవి, ఏ కామా బీలు ఒక సమితికి చెందినప్పుడు, ఒక సమితికి చెందినప్పుడు ఏ సర్కిల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు సి అయినా సి కూడా అదే సమితిలో ఉంటే సి కూడా అదే సమితిలో ఉంటే అప్పుడు ఆ సమితి అనేది సమృద్ధ ధర్మాన్ని, క్లోజర్ ప్రాపర్టీని, సమృద్ధ ధర్మాన్ని పాటించాలి. సమృద్ధ ధర్మం పాటించాలి. ఏంటండి సమృద్ధ ధర్మం? ఏ కామా బీలు ఒక సమితిలోని 2 మూలకాలు అయితే, వేరు మూలకాలు అయితే ఏ సర్కిల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు సి అవ్వాలి. సి అయ్యి ఆ సి కూడా ఎక్కడ ఉండాలండి? అదే సమితిలో ఉండాలి. ఈ సర్కిల్ డాట్ అనేది ఏంటంటే మనకి చతుర్విధ పరిక్రియలు తెలియజేస్తుంది. సర్కిల్ డాట్ అనేది ఏమవ్వచ్చండి? ఈ సర్కిల్ డాట్ అనేది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, ఇంటూ అవ్వచ్చు, లేదా డివిజన్ అవ్వచ్చు. చతుర్విధ ప్రక్రియలో ఏ ప్రక్రియను తెలియజేస్తుంది ఏంటంటే మనకి సర్కిల్ డాట్ అనేది. అంటే సపోజ్ ప్లస్ ప్రకారం చూసుకున్నాం. ఓకే, ఉదాహరణకి నేను సహజ సంఖ్యా సమితిలో 2 అంకెలు తీసుకున్నాను. ఏంటంటే 2 అంకెలు 2, 3 ప్లస్ దృష్ట్యా ఇవి 2 సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయో లేదో చూస్తున్నాను. అంటే ఏం చేయాలి? నేను 2 + 3 చేశాను. 2 + 3 చేస్తే ఏమొచ్చిందండి? 5 వచ్చింది. సో 2 + 3 5. అంటే 2, 3 2, 3 అనేవి దేనికి చెందినవి? బిలాంగ్స్ టు n, సహజ సంఖ్యలకు సంబంధించినవి. వచ్చిన 5 కూడా దేనికి సంబంధించింది? బిలాంగ్స్ టు n, సహజ సంఖ్యలకు సంబంధించింది. కాబట్టి ఈ రెండుని మనము కూడినప్పుడు సంకలనం దృష్ట్యా ఏమైంది? 5 వచ్చింది. 5 కూడా సహజ సంఖ్య సమితికి సంబంధించింది. కాబట్టి ఈ n అనేది, సహజ సంఖ్యల సమితి అనేది సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది అని అంటారు. అంటే 2 సంఖ్యలని మనము ఏం చేసామండి? 2 సహజ సంఖ్యలను తీసుకొని కూడాను. కూడితే ఏమైంది? మనకి ఇంకో సంఖ్య వచ్చింది. ఆ సంఖ్య కూడా సహజ సంఖ్యలో ఉంది కాబట్టి సమృద్ధ ధర్మాన్ని పాటించింది.
అదే లేదనుకోండి సముద్ర ధర్మాన్ని పాటించలేదు అంటాం. సపోజ్ మనము మైనస్ దృష్టి చూద్దాం. వ్యవకరణం దృష్ట్యా 2 - 3 చేశాము. 2 - 3 ఎంత అండి? -1. 2 - 3 -1. మరి -1 అనేది సహజ సంఖ్యలో ఉంటుందా? -1 అనేది సహజ సంఖ్య సమితిలో ఉంటుందా అంటే ఉండదు. డస్ నాట్ బిలాంగ్స్ టు n. మరి ఏంటి అంటే 2 - 3 -1 డస్ నాట్ బిలాంగ్స్ టు n అయింది. అంటే ఇక్కడ నెగిటివ్ నెంబర్ వచ్చింది. రుణ సంఖ్యలు సహజ సంఖ్యలో ఉంటాయా? ఉండవు. 2, 3 అనేవి సహజ సంఖ్యలే, కానీ వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అది సహజ సంఖ్యలో లేదు. కాబట్టి అంటే వ్యవకరణం దృష్ట్యా ఇది సముద్ర ధర్మాన్ని పాటిస్తుందా? పాటించదు. అట్లాగే గుణకారం దృష్ట్యా చూసుకుంటే 2, 3 గా 2 × 3 హెచ్చువేయండి ఏమొచ్చింది? 6. 2, 3 సహజ సంఖ్యలే. మరి 6 సహజ సంఖ్య. కాబట్టి 6 బిలాంగ్స్ టు n. కాబట్టి మనకి 2 సంఖ్యలు తీసుకున్నాము, వాటి మల్టిప్లై చేసాము, వచ్చింది కూడా సహజ సంఖ్య. కాబట్టి ఇది సముద్ర ధర్మాన్ని పాటిస్తుంది. అట్లాగే భాగాహారం చూసుకోండి. 2/3 అంటే 2/3 అండి, భిన్నం వస్తుంది. మరి భిన్నాలు సహజ సంఖ్యలో ఉంటాయా? ఉండవు. కాబట్టి 2/3 డస్ నాట్ బిలాంగ్స్ టు n. కాబట్టి సహజ సంఖ్యకు చెందిందా? చెందదు. కాబట్టి ఇప్పుడు మీరు ఒక సహజ సంఖ్యల సమితి న్యాచురల్ నంబర్స్ ని తీసుకొని మనము ఏం చేస్తున్నామండి? సముద్ర ధర్మాన్ని పాటిస్తున్నాయా లేదో చూసాము. ఏం జరిగింది? ప్లస్ దృష్టి పాటించింది, మైనస్ దృష్టి అంటే వ్యవకరణంలో పాటించలేదు, మళ్ళా గుణకారంలో పాటించింది. అంటే రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా సహజ సంఖ్య. మళ్ళా భాగాహారంలో రెండింటిని భాగాహారం చేస్తే వచ్చింది ఏమైంది? భిన్నమైంది. భిన్నం అనేది సహజ సంఖ్యలో ఉంటుందా అండి? ఉండదు. కాబట్టి క్లోజర్ ప్రాపర్టీని పాటించలేదు. ఇది n గురించి సహజ సంఖ్యలు. ఈ విధంగా మనం తర్వాత ఏం చూసుకోవాలండి? హోల్ నంబర్స్, పూర్ణాంకాలు చూసుకోవాలి. తర్వాత ఏం చూసుకోవాలండి? ఇంటీజర్స్. మరి ఇంటీజర్స్ పాటిస్తున్నాయా పాటించట్లేదా అంటే 2 ఇంటీజర్స్ తీసుకున్నాము, వాటిని కూడాము, తర్వాత వచ్చింది కూడా ఇంటీజరేనా? 2 ఇంటీజర్ తీసుకున్నాను, ఇంటూ చేశాను, తర్వాత వచ్చింది కూడా ఇంటీజరేనా? బాగా ఆలోచన చేశాను, వచ్చింది కూడా ఇంటీజరేనా? అది ఇంటీజర్ వస్తే అది సముద్ర ధర్మాన్ని పాటించినట్టు, రాకపోతే సముద్ర ధర్మాన్ని పాటించలేనట్టు. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ సముద్ర ధర్మాన్ని 4 సముద్రులకి అప్లై చేసుకుంటాము. ఇప్పుడు చూడండి, ఈ సముద్ర ధర్మాన్ని నేను 4టికి అప్లై చేస్తున్నాను. సముద్ర ధర్మం ఏంటి? రెండు మూలకాలు తీసుకున్నాము, 2 అంకెలు తీసుకున్నాము. ఈ 2 అంకెల్ని ఏ సర్కిల్ డాట్ b = c అయింది. c కూడా ఏమవ్వాలి? అదే సమితికి చెంది ఉండాలి అని చెప్తుంది. అది సముద్ర ధర్మం. సో ఇప్పుడు న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, నెక్స్ట్ క్యూబ్, రేషనల్ నంబర్స్, అకర్ణీయ సంఖ్యలు. ఓకే, సో ఇక్కడ చతుర్విధ ప్రక్రియలు ఏంటంటే ప్లస్, మైనస్, మల్టిప్లై, డివిజన్. ఇప్పుడు చూడండి, ఓకే, ప్లస్ దృష్ట్యా న్యాచురల్ నెంబర్స్ అనేవి క్లోజర్ ప్రాపర్టీ పాటిస్తాయా? పాటిస్తాయి. ఎందుకంటే రెండింటిని ప్లస్ చేస్తే వచ్చే ప్లస్ కూడా ఎక్కడ ఉంటుంది? న్యాచురల్ నెంబర్స్ లోనే ఉంటుంది. హోల్ నెంబర్స్ లో రెండింటిని ప్లస్ చేస్తే వచ్చేది కూడా హోల్ నెంబర్స్ ఉంటుంది. ఇంటీజర్స్ లో ఉంటుందా? ఇంటీజర్స్ లోనే ఉంటుంది. ఫ్రాక్షన్స్ లో ఉంటుందా? 2 ఫ్రాక్షన్లు ప్లస్ చేశాను, వచ్చింది కూడా ఏమైంది? భిన్నమే. మైనస్ లో ఉంటుందా? ఉండదు. హోల్ నెంబర్స్ లో మైనస్ వస్తాయా? సపోజ్ 0 - 5 అన్న ఆన్సర్ ఏమైంది? -5. 0, 5 రెండు హోల్ నెంబర్స్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్. బట్ -5 అనేది ఏమైంది? డస్ నాట్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్. హోల్ నెంబర్ ఎక్కడ స్టార్ట్ అయితే అండి? పూర్ణాంకాలు 0 నుంచి మొదలవుతాయి. కాబట్టి -5 అనేది లేదు. కాబట్టి ఈ మైనస్ దృష్ట్యా, వ్యవకరణం దృష్ట్యా ఇది మనకి సముద్ర ధర్మాన్ని పాటిస్తుందా హోల్ నంబర్స్ అనేది అంటే పాటించదు. మరి ఇంటీజర్స్ పాటిస్తాయండి. ఎందుకు? ఇంటీజర్స్ ఏముంటాయి? నెగటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. అకర్ణీయ సంఖ్యలు పాటిస్తాయి. ఎందుకు? అకర్ణీయ సంఖ్యలో ప్లస్లు ఉంటాయి, 0 ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మల్టిప్లై దృష్టి చూసుకుంటే
రెండు సహజ సంఖ్యలు ఇంటూ చేస్తే ఏమొస్తుందండి? సహజ సంఖ్య వస్తుంది. ఓకే, దీనికి రెండు పూర్ణాంకాలు ఇంటూ చేస్తే పూర్ణాంకం వస్తుంది, ఇంటీజర్స్. రెండు భిన్నాలను ఇంటూ చేస్తే భిన్నాలే వస్తాయి. ఓకే, నెక్స్ట్ డివిజన్, భాగాహారం దృష్ట్యా చూసుకుంటే మాత్రం దాంట్లో భాగాహారం అంటే ఏమంటే భిన్నాలు. వచ్చేది ఏమవుతుంది? భిన్నం అవుతుంది. ఏ ఒక భిన్నము బి ఒక భిన్నం అయితే ఏ ఒక నంబరు 2 డివైడెడ్ బై 3 అంటే 2/3 అవుతుంది ఆన్సర్. సో ఈ 2/3 అనేది వచ్చేది ఏమవుతుంది మనకి? భాగాహారంలో సి అనేది ఒక భిన్నం అవుతుంది. భిన్నాలు ఎక్కడ ఉంటాయండి మనకి? న్యాచురల్ నెంబర్స్ ఉంటాయా? ఉండవు. హోల్ నెంబర్స్ ఉంటాయా? ఉండవు. ఇంటీజర్స్ ఉంటాయా? ఉండవు. ఎక్కడ ఉంటాయండి? ఓన్లీ అకరణీయ సంఖ్యల్లో ఉంటాయి. సో Q1 మాత్రమే ఇక్కడ మనకి భాగాహారం దృష్ట్యా క్లోజర్ ప్రాపర్టీని పాటిస్తుంది. ఇది క్లోజర్ ప్రాపర్టీ గురించి క్లియర్ కట్. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటండి? రెండు సంఖ్యలను తీసుకొని ఆ రెండు సంఖ్యలు ఒక సమితిలో ఉంటే ఆ రెండింటి మధ్య మనము సర్కిల్ డాట్ పెట్టుకొని చేసినప్పుడు సి అనే ఒక సంఖ్య వస్తే ఆ సి అనే సంఖ్య కూడా ఏమై ఉండాలి? ఆ సమితిలోనే ఉండాలి. అంటే ఏ కామా బిలు న్యాచురల్ నెంబర్స్ అయితే సి కూడా న్యాచురల్ నెంబరే అవ్వాలి. అప్పుడే అది సమృద్ధ ధర్మాన్ని పాటించినట్టు. సో ఈ సర్కిల్ డాట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. సర్కిల్ డాట్ అంటే ఏం లేదండి. సర్కిల్ డాట్ అంటే ఏంటి? చతుర్విధ ప్రక్రియలని సింపుల్ గా మనం అన్ని రాయలేం కదా ఒకేసారి. అందుకని సర్కిల్ డాట్ పెడతాము. ప్లస్ మైనస్ మల్టిప్లై డివిజన్, సంకలనము వ్యవకలనము గుణకారము భాగాహారాన్ని మనం సర్కిల్ డాట్ లో చూపిస్తాం. ఇది సమృద్ధ ధర్మము, క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ రెండోది చూసుకుంటే మనకి స్థిత్యంతర ధర్మము. సెకండ్ వన్ కమ్యూటేటివ్ లా. స్థిత్యంతర అంటారు. స్థిత్యంతర ధర్మం ఏంటండి? స్థిత్యంతర ధర్మం సింపుల్. ఏ కామా బిలు ఏదైనా సమితికి సంబంధించినప్పుడు ఏ సర్కిల్ డాట్ బి is equal to ఏమవ్వాలి? బి సర్కిల్ డాట్ ఏ అవ్వాలి. ఏ సర్కిల్ డాట్ బి is equal to బి సర్కిల్ డాట్ ఏ అవ్వాలి. అంటే ఏ ప్లస్ బి is equal to బి ప్లస్ ఏ అవ్వాలి. ఏ ఇంటూ బి is equal to బి ఇంటూ ఏ అవ్వాలి. ఏ మైనస్ బి is equal to బి మైనస్ ఏ అవ్వాలి. లేదా ఏ డివైడెడ్ బై బి తీసుకుంటే బి డివైడెడ్ బై ఏ వస్తే అప్పుడు ఆ సమితి స్థిత్యంతర ధర్మాన్ని పాటించింది అంటాం. అంటే దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. సరే, 2 మెంబర్స్ తీసుకుందాం. 2, 3 బిలాంగ్స్ టు ఎన్ న్యాచురల్ నెంబర్స్. సరే, చతుర్విధ పెట్టారు. ప్లస్ చూస్తే చూద్దాం. 2 + 3 3 + 2. ఓకే, సమృద్ధ ధర్మాన్ని పాటించింది. ఓకే, మైనస్ చూస్తే చూద్దాం. 2 - 3 3 - 2 రెండు ఒకటేనా? 2 - 3 3 - 2 రెండు ఒకటేనా అండి? కాదు. ఎందుకు? 2 - 3 -1 3 - 2 +1 అంటే వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని న్యాచురల్ నంబర్స్ పాటించవు. ఓకే, నెక్స్ట్ మల్టిప్లై, గుణకారం దృష్ట్యా చూద్దాం. 2 × 3 3 × 2 పాటిస్తాయి. 2 × 3 = 6 3 × 2 = 6. ఓకే, డివిజన్, భాగాహారం దృష్ట్యా 2 / 3 3 / 2 రెండు సేమా కాదు. కాబట్టి ఒక సహజ సంఖ్యా సమితి చూసుకుంటే ఒక సహజ సంఖ్యా సమితి విషయంలో మనం ఏం కనబడుతుంది మనకి? ఒక సంకలనం దృష్ట్యా ఒక గుణకారం దృష్ట్యా మాత్రము స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయి. మైనస్ వ్యవకలనం దృష్ట్యా భాగాహారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించట్లేదు. ఈ విధంగా మనం ఎక్కడెక్కడ చేసుకోవాలి? ఇది ఒక సమితి కాదండి, మన దగ్గర ఉన్న 4 సమితులకి చూసుకోవాలి. సరే, ఈ 4 సమితులు కలిపి ఒక పట్టిక రూపంలో చూసుకుందాం. చూడండి, ఏంటి పట్టిక? n న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, q అకరణీయ సంఖ్యలు. ఓకే, చతుర్విధ ప్రక్రియలు ఏంటండి? చతుర్విధ ప్రక్రియలు ప్లస్ మైనస్ మల్టిప్లై డివిజన్. ఓకే, న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్ చూడండి. ప్లస్ దృష్టి అవుతుందిగా 1 + 2 2 + 1 రెండు సేమ్. హోల్ నెంబర్స్ లో తీసుకున్నారు 0 + 1 1 + 0 సేమ్.
ఇంటీజర్ తీసుకున్నారు -2 -3 -3 -2 ఓకే ఫ్రాక్షన్స్ చూసుకున్నారు ఎడిషన్ నో ప్రాబ్లం 2 రెండింటిని ఎట్లా యాడ్ చేసినా వస్తుంది నెక్స్ట్ వ్యవకలనం చూస్తాం ఇందాకైతే మనకి న్యాచురల్ నెంబర్స్ అవుతుంది చెప్పా కదా 2 - 3 = 3 - 2 అవుతుంది అవ్వదు హోల్ నెంబర్స్ లో కూడా నాట్ పాసిబుల్ ఇన్ ఇంటీజర్స్ ఆల్సో నాట్ పాసిబుల్ ఓకే అకరణీయ సంఖ్యలు ఫ్రాక్షన్స్ భిన్నాల్లో కూడా మైనస్ చేస్తే ఒకటి వస్తుందండి మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ ఇట్ ఈస్ పాసిబుల్ 2 × 3 అంటే 3 × 2 హోల్ నెంబర్స్ లో కూడా మల్టిప్లికేషన్ పాసిబుల్ ఇంటీజర్స్ లో కూడా మల్టిప్లికేషన్ పాసిబుల్ ఫ్రాక్షన్స్ లో కూడా మల్టిప్లికేషన్ పాసిబుల్ నెక్స్ట్ డివిజన్ ఓకే సి డివిజన్ లో చూసుకుంటే మనకి 2 / 3 3 / 2 సేమ్ అవుతుందండి అవ్వదు ఇంటీజర్స్ అవ్వదు ఫ్రాక్షన్స్ లో కూడా 2/3 divided by 4/5 తీసుకున్నాం 4/5 divided by 2/3 అవ్వదు సో ఇప్పుడు మనకి చూడండి స్థిత్యంతర ధర్మము కమ్యూటేటివ్ లా అనేది మనకి ఎక్కడెక్కడ అవుతుందండి ఒక న్యాచురల్ నెంబర్స్ కి హోల్ నెంబర్స్ కి ఇంటీజర్స్ కి ప్లస్ అకరణీయ సంఖ్యలు అన్నిటికీ కూడాను సంకలనంలో అవుతుంది ప్లస్ మల్టిప్లికేషన్ లో అవుతుంది ఈ రెండు చోట్ల మాత్రమే స్థిత్యంతర ధర్మం మనకి అప్లై అవుతుంది ఈ మిగతావి గుణకారం వ్యవకలనం దృష్ట్యా భాగాహారం దృష్ట్యా మాత్రము ఈ స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు అట్లాగే మూడోది సహచర ధర్మం అసోసియేటివ్ లా ఈ ముందు ధర్మాలు మీరు నేర్చుకుంటే ఆ తర్వాత బిట్స్ ఎలా ఉంటాయి అనేది మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు ఈ కొంచెం ధర్మాలు చూద్దాం నెక్స్ట్ సహచర ధర్మం అసోసియేటివ్ లా వాట్ ఈజ్ అసోసియేటివ్ లా సి ఏ కామా బి కామా సి ఆర్ మూడు అనేవి ఒకే సమితిలోని మూలకాలు these are belongs to same set okay then ఏమనండి a circle dot b bracket circle dot c is equal to a circle dot b bracket is equal to a circle dot b circle dot c just the difference ఎక్కడ ఉంటుందండి ఓన్లీ బ్రాకెట్స్ లో డిఫరెన్స్ ఉంటుంది just we are changing the brackets అంటే ఫస్ట్ a plus b చేసి దానికి c ని అప్లై చేస్తాము ఇక్కడ b plus c చేసిన తర్వాత దానికి a ని అప్లై చేస్తాము ఓన్లీ సహచర ధర్మం అంటే గుర్తుపెట్టుకోండి సహచర ధర్మం అంటే మనకి ఓన్లీ బ్రాకెట్స్ లో మాత్రమే తేడా ఉంటుంది ఫస్ట్ రెండింటికి బ్రాకెట్స్ వేస్తాము తర్వాత ఏమో చివరి రెండింటికి బ్రాకెట్స్ వేస్తాము అంతే ఓకే ఇక్కడ కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మరి సర్కిల్ డాట్ అంటే 4 ఆపరేషన్స్ చూసుకోవాలి సర్కిల్ డాట్ అంటే ఏంటి ప్లస్ మైనస్ మల్టిప్లై డివిజన్ చూసుకోవాలి ఒక న్యాచురల్ నెంబర్ తీసుకుందాం 1 2 3 తీసుకుందాం ఓకే ప్లస్ సంకలనం దృష్ట్యా 1 + 2 + 3 = 1 + 2 + 3 అన్నాం సో ఇక్కడ ఏమనుకోండి 1 + 2 + 3 ఎంత అండి 6 1 + 2 + 3 ఎంత 6 అంటే ఇది న్యాచురల్ నెంబర్స్ ఈ వచ్చిన ఈ న్యాచురల్ నెంబర్స్ ప్రాపర్టీ అప్లై అయింది కాబట్టి సో న్యాచురల్ నెంబర్స్ అండర్ ఎడిషన్ సహచర ధర్మాన్ని పాటిస్తారు ఈ సేమ్ సబ్ట్రాక్షన్ అండర్ సబ్ట్రాక్షన్ చూద్దాం 1 - 2 - 3 is equal to 1 - 2 - 3 1 - 2 how much -1 -3 1 - 2 - 3 how much -1 so this is -4 this is +2 సో వ్యవకలనం దృష్ట్యా న్యాచురల్ నంబర్స్ అనేవి సహచర ధర్మాన్ని పాటిస్తాయా పాటించవు సో సహచర ధర్మాన్ని పాటించాలంటే ఏం చేయాలండి ఏ సర్కిల్ డాట్ బి బ్రాకెట్ సర్కిల్ డాట్ సి ఇస్ ఈక్వల్ టు ఏ సర్కిల్ డాట్ బి సర్కిల్ డాట్ సి విధంగా వచ్చే విధంగా ఉండాలి సో దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే మూడింటికి అప్లై చేసుకుంటాం నాలుగు సముద్రులు ఏంటండి 4 సముద్రులు చెప్పండి n w
జెడ్ క్యూ జెడ్ క్యూ నాలుగిటికి అప్లై చేద్దాం. ఓకే సో చూడండి ఎన్ న్యాచురల్ నెంబర్స్ కి ప్లస్ మైనస్ మల్టిప్లై డివిజన్. ఓకే న్యాచురల్ నెంబర్స్ ప్లస్ అండర్ ప్లస్ ఓకే, హోల్ నెంబర్స్ కూడా అండర్ ప్లస్ ఓకే, ఇంటీజర్స్ ఆల్సో అండర్ ప్లస్ ఓకే, ఫ్రాక్షన్స్ ఆల్సో అండర్ ప్లస్ ఓకే. బట్ మైనస్ లో న్యాచురల్ నెంబర్స్ అవ్వవు, హోల్ నెంబర్స్ అవ్వవు, ఇంటీజర్స్ అవ్వవు, ఫ్రాక్షన్స్ కూడా అవ్వవు. ఓకే మల్టిప్లికేషన్ చూద్దాం. అండర్ మల్టిప్లికేషన్ సి 1 into 2 into 3. Again 1, 2, 3. Just bracket change. 1, 2 are 2, 2, 3 are 6. 1, 2, 3 are 6. 6 is equal to 6. Under multiplication, under multiplication, natural numbers సహజ ధర్మాన్ని పాటిస్తున్నాయండి. సో మల్టిప్లికేషన్ హోల్ నెంబర్స్ కూడా పాటిస్తాయి. అండర్ మల్టిప్లికేషన్ ఇంటీజర్స్ కూడా పాటిస్తారు, ఫ్రాక్షన్స్ భిన్నాలు కూడా పాటిస్తాయి. అండర్ డివిజన్, డివిజన్ లో మనకి న్యాచురల్ నెంబర్స్ పాటించవు, హోల్ నెంబర్స్ పాటించవు, ఇంటీజర్స్ పాటించవు. ఓకే నెక్స్ట్ ఇవి భిన్నాలు మాత్రం అండర్ డివిజన్ కూడా ఇవి సహచర ధర్మాన్ని పాటిస్తాయి. ఎందుకంటే ఫ్రాక్షన్స్ లో మనం తీసుకుంటే 2/3 divided by 4/5 bracket divided by ఇంకోటి తీసుకున్నాం 5/3. Here also 2/3 divided by 4/5 divided by 5/3. Just we are changing the brackets. So ఇక్కడ ఒక భిన్నాలు మాత్రం డివిజన్ లో ఇవ్వబడలేదు. ఒక భిన్నాలు మిగతా ఏవి పాటించవు, ఒక భిన్నాలు మాత్రం మనకి సహచర ధర్మాన్ని పాటిస్తాయి. సో ఈ విధంగా ఈ మూడు ధర్మాలు మనం డిస్కస్ చేస్తాం. ఏంటంటే సమృద్ధ ధర్మము, క్లోజర్ ప్రాపర్టీ, స్థిత్యంతర ధర్మము, కమ్యూనిటీ ప్రాపర్టీ, సహచర ధర్మము, అసోసియేటివ్ ప్రాపర్టీ. సమృద్ధ ధర్మం అంటే ఏంటండి, ఏ సర్కిల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు అవ్వాలి, సి అవ్వాలి. సి అనేది ఏమవ్వాలి, ఏ కామా బి ఏ సమితికి చెందాయో సి కూడా అదే సమితికి చెందాలి. స్థిత్యంతర ధర్మం ఏంటండి, సింపుల్, ఏ సర్కిల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు అవ్వాలి, బి సర్కిల్ డాట్ ఏ అవ్వాలి. సహచర ధర్మం ఏంటండి, జస్ట్ బ్రాకెట్స్ చేంజ్ చేయడమే. ఏ సర్కిల్ డాట్ బి సర్కిల్ డాట్ సి ని ఏ సర్కిల్ డాట్ బి సర్కిల్ డాట్ సి నుంచి ఓన్లీ వి ఆర్ చేంజింగ్ ద బ్రాకెట్స్. బ్రాకెట్స్ ఒకటే చేంజ్ చేస్తే అది సహచర ధర్మం. ఓకే ఇంతవరకు ఈ మూడు ధర్మం. తర్వాత ఇప్పుడు మెయిన్ మనకి ఇంకా రెండు ఉన్నాయి. ఈ రెండింటిలో నుంచి ఒక పెట్టిస్తున్నారు ఎక్కువ. దీంట్లో కూడా అడుగుతాడు, రేరుగా ఫస్ట్ 3 వస్తున్నాయి మనకి, కానీ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా నేర్చుకోవాల్సింది తత్సమ మూలకం ఏంటి అని అడుగుతారు, తత్సమ ధర్మం ఏంటి అని అడుగుతారు. ఒక మూలకం ఇచ్చేసి ఒక నంబర్ ఇచ్చేసి 2 యొక్క తత్సమ మూలకం ఏంటి అని అడుగుతారు. ఏంటండి 2 కి తత్సమ మూలకము -2 తత్సమ మూలకం. సరే ఎలా వస్తుంది? అట్లాగే విలోమం ఎంత అని అడుగుతారు. ఒక భిన్నం ఇచ్చి విలోమం ఎంత రాయమంటారు. ఓకే సో అంటే ఎలా అంటే మనకి తత్సమ మూలకము ఐడెంటిటీ, యాడిటివ్ ఐడెంటిటీ, తత్సమ మూలకము కాబట్టి తత్సమ ధర్మం. తత్సమ ధర్మం ఏంటంటే మనకి ప్రాపర్టీ తత్సమ మూలక ధర్మం. తత్సమ మూలక ధర్మం ఏంటంటే తత్సమ మూలక ధర్మం ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేది తత్సమ మూలక ధర్మం ఒకటి కూడాను, విలోమ ధర్మం అడుగుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పిల్లలు. ఏంటండి తత్సమ మూలక ధర్మం అంటే ఏ అనేది ఏదైనా ఒక మూలకం సమితిలో, ఏ అనేది ఒక సమితిలోని మూలకం, ఒక మూలకం. దానికి మనం ఈ అనే అదే సమితిలోని మూలకం తీసుకుంటాం. అదే సమితిలో మూలకం తీసుకొని మనము చతుర్వియ ప్రక్రియలు చేస్తే ఏ సర్కిల్ డాట్ ఈ సర్కిల్ డాట్ ఏ చేస్తే తిరిగి ఏం రావాలండి, ఏనే రావాలి. ఏదైతే తీసుకున్నామో అదే అదే వస్తే, ఏదైతే మూలకం మనం తీసుకున్నామో అదే మూలకం రావడానికి మనం దేన్నైతే యాడ్ చేస్తామో అదే మనకి తత్సమ మూలకము. ఓకే ఈ చతుర్విధ ప్రక్రియ ప్రకారము ముందు ప్లస్ కి చూద్దాం. సంకలనం ప్రకారం చూద్దాం. సంకలన తత్సమ మూలకం ఏమవుతుంది,
సపోజ్ నేను 2 అనే నెంబర్ తీసుకున్నాను, 2 ప్లస్ డాష్ డాష్ ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు మళ్ళీ నాకే రావాలండి 2 రావాలి. ఏ పెడితే వస్తుంది 2 0 0 పెడితే 2 ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 2. కాబట్టి సంకలన తత్సమ మూలకము ఏంటి అని అడుగుతారు. సో సంకలన తత్సమ మూలకం ఎంత అండి 0. సంకలన తత్సమ మూలకము 0. సో నెక్స్ట్ వ్యవకరణం దృష్టి చూద్దాం. వ్యవకరణం దృష్టి చూస్తే మనకి సో మన చేతి మీద పెట్టి 4 ఉన్నాయండి, ప్లస్ మైనస్ మల్టిప్లై డివిజన్. వ్యవకరణం దృష్ట్యా 2 మైనస్ 0 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 0, 0 మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. అవదు, ఎందుకు 2 మైనస్ 0 2, 0 మైనస్ 2 ఏమవుతుంది మైనస్ 2 అవుతుంది. సో సరే వేరే ఏదైనా నంబర్ పెడితే మనకి మళ్ళా 2 రావాలి, వస్తుందా? మైనస్ లో 1 పెడితే వస్తుందా? 2 మైనస్ 1 1 మైనస్ 2 సేమ్ అవుతుందా? అవ్వదు. 2 మైనస్ 5 5 మైనస్ 2 సేమ్ అవుతుందా? అవ్వదు. కాబట్టి మనకి ఈ వ్యవకరణం అనేది వ్యవకరణాల దృష్ట్యా తత్సమ మూలకం అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ గుణకారం దృష్ట్యా మల్టిప్లికేషన్ ప్రకారం చూద్దాం. మల్టిప్లికేషన్ ప్రకారం గుణకారం దృష్ట్యా తత్సమ మూలకం అంటే ఏమవ్వాలండి మనకి రూల్ ఏంటి? ఏ సర్కిల్ డాట్ ఈ సర్కిల్ డాట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ అదే రావాలి. అంటే 2 ఇంటూ డాష్ ఇజ్ ఈక్వల్ టు డాష్ ఇంటూ 2 ఇజ్ ఈక్వల్ టు మనకి 2 రావాలి. సో ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందండి? 1 పెడితే వస్తుంది. సో గుణకారం దృష్ట్యా తత్సమ మూలకం ఎంత అండి? 1. సంకలనం దృష్ట్యా తత్సమ మూలకం ఎంత? 0. సో సంకలన తత్సమ మూలకము 0, గుణకార తత్సమ మూలకము 1. ఇవి రెండు ఫిక్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరి నెక్స్ట్ 4వది ఉంది చెప్పిన ప్రక్రియ భాగాహారం. భాగాహారం దృష్ట్యా ఏదైనా ఉందా అంటే భాగాహారం దృష్ట్యా కూడా మనకి తత్సమ మూలకం అనేది అప్లై అవుతుంది. సో తత్సమ మూలకాలు మనకి రెండే ఉంటాయి, ఒకటి సంకలనం దృష్ట్యా, 2 గుణకారం దృష్ట్యా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ మర్చిపోయేది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఒక సమితి అనేది తత్సమ మూలక ధర్మాన్ని పాటించింది అంటే, సంకలనం దృష్ట్యా తత్సమ మూలక ధర్మాన్ని పాటించింది అంటే ఆ సమితిలో 0 ఉండాలి. అదేవిధంగా ఒక సమితి గుణకారం దృష్ట్యా తత్సమ మూలక ధర్మాన్ని పాటించింది అంటే ఆ సమితిలో ఏముండాలి? ముఖ్యంగా 1 అనేది ఉండాలి. ఇవి ఉన్నప్పుడే అవి ఈ తత్సమ ధర్మాన్ని పాటించినట్టు. అంటే ఇప్పుడు మన న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నామండి, న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాము, హోల్ నెంబర్స్, నెక్స్ట్ ఇంటీజర్స్, నెక్స్ట్ క్యూ అటెండియా సంఖ్యలు. న్యాచురల్ నెంబర్స్ లో 0 ఉందా అండి? లేదు. కాబట్టి ఇది సంఖ్యల తత్సమ మూలకం యొక్క ధర్మాన్ని పాటిస్తుందా? న్యాచురల్ నెంబర్స్ అనేది పాటించదు. హోల్ నెంబర్స్ సంఖ్యల తత్సమ ధర్మాన్ని పాటిస్తాయా? పాటిస్తాయి. ఎందుకు దీంట్లో 0 ఉంది? ఇంటీజర్స్ పాటిస్తాయా? పాటిస్తాయి. ఎందుకు 0 ఉంది? సంకలనం దృష్ట్యా. మరి అటెండియా సంఖ్యలు పాటిస్తాయా? పాటిస్తాయి. అట్లాగే గుణకారం దృష్ట్యా మల్టిప్లికేషన్ ప్రకారం చూసుకుంటే కొన్ని మల్టిప్లికేషన్ ప్రకారం న్యాచురల్ నెంబర్స్ లో 1 ఉందా? ఉంది. సో పాటిస్తుంది. హోల్ నెంబర్స్ లో 1 ఉందా? ఉంది, పాటిస్తుంది. ఇంటీజర్స్ లో 1 ఉందా? ఉంది, పాటిస్తుంది. అట్లాగే అటెండియా సంఖ్యలో 1 ఉందా? ఉంది, పాటిస్తుంది. సో ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకు 0 సంకలన తత్సమ మూలకమే. సంకలనం దృష్ట్యా తత్సమ మూలకం 0 నోడవు, గుణకారం దృష్ట్యా తత్సమ మూలకం 1. కానీ ఒక సమితి తత్సమ మూలక ధర్మాన్ని పాటించాలంటే ముందు ఆ మూలకం ఆ సమితిలో ఉండాలి. మనకి క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు, సహజ సంఖ్య 2 యొక్క తత్సమ మూలకం ఎంత అని. ఎంత అని అందరికి తెలుసు, ఎంత? 0. ఎందుకు 0 ప్లస్ 2, 2 ప్లస్ 0 అంటే 2 వస్తుంది. 2 యొక్క తత్సమ మూలకము 0. అయితే సహజ సంఖ్య సమితి న్యాచురల్ నెంబర్స్ తత్సమ ధర్మాన్ని పాటిస్తాయా, అవునా కాదా అని అడుగుతాం. మనం ఏం చూస్తాం? 2 చూస్తాం. 2 సహజ సంఖ్య సమితి న్యాచురల్ నెంబర్స్ ఉందా అనుకుంటాం. కానీ వాడు బిట్టే అడుగుతున్నాడు, 2 యొక్క తత్సమ మూలకము సహజ సంఖ్యా సమితికి చెందిందా కాదా అని అడుగుతున్నాడు.
రెండు యొక్క తత్సమూలకం ఏంటి? రెండుకి తత్సమూలకము సంఖ్యలో చూసిన తత్సమూలకం ఏంటి? సున్నా. సున్నా అనేది ఎక్కడ ఉంటుంది? నేచురల్ నెంబర్స్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? హోల్ నెంబర్స్ లో ఉంటుంది, ఇంటీజర్స్ లో ఉంటుంది, రేషనల్ నెంబర్స్ లో ఉంటుంది. సో దట్స్ వై సో సున్నా అనేది తత్సమ మూలకమే. కానీ ఆ మూలక ధర్మాన్ని ఆ తత్సమ మూలక ధర్మాన్ని ఆ సమితి పాటించాలంటే కండిషన్ ఏంటి? ఆ సున్నా అనేది ఆ సమితిలో ఉండాలి, ఆ ఒకటి అనేది ఆ సమితిలో ఉండాలి. ఉన్నప్పుడే ఆ తత్సమ మూలక ధర్మాన్ని పాటిస్తున్నట్టు. సో ఓవరాల్ ఇప్పుడు మనకి సో తత్సమ మూలకము, సంఖ్యల తత్సమ మూలకము సున్నా, గుణకార తత్సమ మూలకము ఒకటి. ఇవి పాటిస్తాయండి. ఇవి చూడండి, ఒక న్యాచురల్ నెంబర్స్ మాత్రం సంఖ్యల తత్సమ ధర్మాన్ని పాటించట్లేదు, మిగతా అన్ని పాటిస్తున్నాయి. గుణకారం దృష్ట్యా 1 కాబట్టి 1 అన్నింటిలో ఉంటుంది కాబట్టి అన్ని కూడాను పాటిస్తాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా విలోమ ధర్మం. విలోమ ధర్మం ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా ఏంటండి విలోమ ధర్మం? ఏ కామా బిలు విలోమ ధర్మం. విలోమ ధర్మం ఇన్వర్స్ లా. లా ఆఫ్ ఇన్వర్స్ లా. ఏ కామా బిలు ఒక సమితిలోని రెండు అంకెలు. సమితిలోని రెండు అంకెలు అంటే ఏ సర్కిల్ డాట్ బి సర్కిల్ డాట్ ఏ చేసినప్పుడు ఈ అనే ఎలా అండి తత్సమ మూలకం రావాలి. విలోమానికి తత్సమానికి లింక్ ఉంది. ఏ సర్కిల్ డాట్ బి సర్కిల్ డాట్ ఏ చేసినప్పుడు ఏం రావాలండి? తత్సమ మూలకం రావాలి. ఏంటి తత్సమ మూలకము? మనకి తెలిసిన తత్సమ మూలకాలు ఉన్నాయి. ఏమిటి తత్సమ మూలకాలు? రెండు ఉన్నాయండి, 0 1. అంటే సంకలనం ప్రకారం అయితేనేమో తత్సమ మూలకం 0, మల్టిప్లికేషన్ ప్రకారం తత్సమ మూలకం ఎంత? 1. ఏదో 0 ఆర్ 1 రావాలి. అంటే అడిషన్ ప్రకారం అయితే 0 రావాలి, ఇంటూ ప్రకారం అయితే 1 రావాలి. సో ఏ సర్కిల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ రావాలి. అంటే 2 తీసుకున్నాను ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు డాష్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో నాకు తత్సమ మూలకం రావాలి. సో ఇక్కడ ఏం పెడితే 0 వస్తుందండి? ఏం పెడితే 0 వస్తుంది? -2 పెడితే 0 వస్తుంది. సో ఇది ఏ అనుకుంటే బి ప్లస్ ఏం పెట్టుకున్నామండి? మైనస్ పెట్టాం. ఎందుకు? మనకి రూల్ ఏంటి? ఏ సర్కిల్ డాట్ బి సర్కిల్ డాట్ ఏ చేస్తే మనకి ఏం రావాలి? ఈ రావాలి. వాట్ ఈస్ ఈ? తత్సమ మూలకం రావాలి. మనం చదువుకున్న ప్రాపర్టీ ఏంటి? విలోమ ధర్మం చదువుకున్నాం. కానీ విలోమ ధర్మం ఏం చెప్తుంది? ఏ కామా బి రెండు మూలకాలై వాటి మధ్య చతుర్విధ ప్రక్రియలు చేసినప్పుడు ఏ రావాలి? నీకు తత్సమ మూలకం వస్తే అప్పుడు ఏకి బి అనేది ఏ యొక్క విలోమము. బి అనేది ఏ యొక్క విలోమము. ఇక్కడ 2కి 0 చేయాలి. 2కి 0 ఎవరు చేస్తున్నారండి? -2 చేస్తుంది. కాబట్టి -2 అనేది 2 యొక్క విలోమం. -2 అనేది 2 యొక్క విలోమం. సో సింపుల్ గా ఇదంతా లేకుండా చెప్తామండి. సంకలన విలోమము మైనస్ పెట్టుకోండి. గుణకార విలోమము, గుణకార విలోమం ఎలా ఉందండి? 2 తీసుకున్నాను ఇంటూ సంథింగ్ ఇజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇంటూ 2 ఇజ్ ఈక్వల్ టు గుణకార విలోమం మూలకం ఏంటండి? మనకి గుణకార తత్వం ఏంటి? 1 రావాలి. 1 రావాలంటే 2 ఒక ఏం పెట్టాలి? నేను 1/2 పెట్టాలి. సో సింపుల్ గా మనం చెప్తాము, సంకలన విలోమం ఏమో మైనస్ పెట్టుకోండి, గుణకార విలోమం ఏమో రెసిప్రోకల్ రాసుకోండి. రెసిప్రోకల్ అంటే ఏంటండి? ఏకి 1/a రాసుకోండి. సో సంకలన విలోమం ఏకి -a, గుణకార విలోమం ఏకి గుణకార విలోమం 1/a, ప్లస్ ప్రకారం అయితే -a, ఇంటూ ప్రకారం అయితే 1/a. ఎందుకు? సంకలన విలోమంలో మనకి ఆన్సర్ ఏ రావాలండి? సంకలన తత్సమ మూలకం రావాలి, 0 రావాలి. గుణకార విలోమంలో మనకి ఆన్సర్ ఏ రావాలండి? గుణకార తత్సమ రావాలి. అంటే ఎంత రావాలి? 1 రావాలి. అంటే 0 వచ్చే విధంగా చేసేదేమో సంకలన విలోమము, 1 వచ్చే విధంగా చేసేదేమో
గుణకార విలోమము. ఓకే, ఇప్పుడు మనకి ఈ ధర్మాలలో మొత్తం 5 ప్రాపర్టీస్ మనం చెప్తున్నాము. ఆ 5 ప్రాపర్టీస్ తర్వాత రెండు చిన్న విషయాలు ఉన్నాయండి. ఒకసారి చూడండి. సమూహం అంటే ఏంటి, ఎబిలియన్ సమూహం అంటే ఏంటి? సమూహం అంటే ఏం లేదండి, ఈ సి క్లోజర్ ప్రాపర్టీ, నెక్స్ట్ ఏ అసోసియేటివ్ ప్రాపర్టీ, క్లోజర్ అసోసియేటివ్, ఐడెంటిటీ ఇన్వర్స్, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ. అంటే సమృద్ధ ధర్మము, సహచర ధర్మము, తత్సమ ధర్మము, విలోమ ధర్మము, ఈ 4 ధర్మాలను పాటిస్తే సమృద్ధం, సహచర, తత్సమ, విలోమ, ఈ 4 ధర్మాలను పాటిస్తే దాన్ని సమూహము అంటాము. ఇట్ ఈస్ ఎ గ్రూప్. నెక్స్ట్ ఎబిలియన్ గ్రూప్ అవ్వాలంటే ఏమవ్వాలండి, ఈ 4 ప్రాపర్టీస్ లో పాటుగా ఈ స్థిత్యంతర ధర్మం ఒకటి వదిలేసాను కాక, ఈ స్థిత్యంతర ధర్మాన్ని కమ్యూటేటివ్ దాన్ని కూడా పాటిస్తే దాన్నే ఎబిలియన్ సమూహము అంటారు. ఇవి రెండు కూడా ఒకసారి చూసుకోండి జస్ట్. ఓకే, నెక్స్ట్ మనకి ఏపీ టెట్ లో చూడండి, ఏపీ టెట్ లో ప్రీవియస్ క్వశ్చన్ లో గుణకార క్వశ్చన్ -13/19 యొక్క గుణకార విలోమము, -13/19 యొక్క గుణకార విలోమము, గుణకార విలోమం, గుణకార విలోమం ఎంత? ఆప్షన్ ఏ 19/13, ఆప్షన్ బి 13/19, ఆప్షన్ సి -19/13, ఆప్షన్ డి -13/19. చూడండి ఏమవుతుంది, దీని యొక్క గుణకార విలోమం రాయమన్నారు. గుణకార విలోమము మనం చెప్తున్నాం, ఏ యొక్క గుణకార విలోమం ఏంటండి, 1/a అంటే రెసిప్రోకల్ చేయాలి. సో -13/19 రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుందండి, -19/13. ఏపీ టెట్ వచ్చారు, ఏపీ టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఇచ్చారు. ఓకే, అట్లా అయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి, క్రింది వారిలో స్థిత్యంతర ధర్మం ఏది అని అడిగాడు. స్థిత్యంతర ధర్మం గుర్తించండి అన్నాడు సింపుల్ గా. ABCD స్థిత్యంతరం అండి, ఏ బ్రాకెట్ B + C = AB + AC. నెక్స్ట్ రెండోది, A plus of B plus C is equal to A plus B plus C brackets inside. Next, A into B plus C is equal to A into B plus A into C. A plus B is equal to B plus A. మన సంఖ్యామానం నంబర్ సిస్టంలో ఉన్నాం. నంబర్ సిస్టంలో మనము మూడో సెషన్లో ఉన్నాం. మూడో సెషన్లో ఇప్పుడు భాజనీయత సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటంటే, ఒక సంఖ్యను భాగాహారం చేయకుండా అది భాగించబడుతుందో లేదో మనం చెప్పగలగాలి. ఒక సంఖ్య ఇచ్చారు, మనం భాగాహారం చేయకుండానే అది ఒక నెంబర్తో అంటే 5తో భాగించబడుతుందా లేదా, లేదా 3తో భాగించబడుతుందా లేదా, 7తో భాగించబడుతుందా లేదా అనేది వితౌట్ డివిజన్, భాగాహారం చేయకుండానే మనం చెప్పొచ్చు. ఆ చెప్పడానికి ఉపయోగించేటువంటి రూల్స్ నే భాజనీయత సూత్రాలు అంటారు. దీంట్లో మనకి భాజనీయత సూత్రాల కన్నా ముందు చిన్న విషయం, అంకమూలం అంటే తెలియదు. అంకమూలం ఏంటంటే, అంకమూలం అంటే ఒక నంబర్ని తీసుకున్నప్పుడు ఆ నంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ అన్నింటినీ కలిపినప్పుడు వచ్చేటువంటి నంబర్నే అంకమూలం అంటారు. సపోజ్ 325 అనేది ఒక నంబర్ అయితే దీని యొక్క అంకమూలం ఏంటండి, అంకమూలం 3 + 2 + 5 ఎంతండి, 10. 10 అనేది అంకమూలం. దాంట్లో నంబర్స్ అన్నింటిని కలిపినప్పుడు వచ్చేటువంటి నంబర్ని అంకమూలం అని అంటాము. ఆ అంకమూలం అనే వాటిని మనం ఇక్కడ ఉపయోగించుకుంటాం ఒక్కోసారి, అందుకే చెప్పాను. ఓకే, నౌ కమ్ టు ద పాయింట్. భాజనీయత సూత్రాలు, ఏదైనా ఒక సంఖ్య ఫస్ట్ నంబర్ 2తో భాగించబడాలంటే ఏమవ్వాలంటే, అంటే దాని యొక్క 1వ స్థానంలో, లేకపోతే దాని చివరి అంకె 1వ స్థానంలో 0 అయినా ఉండాలి, లేదా
2 4 6 8 అంటే ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలైనా ఉంటే అప్పుడు ఆ సంఖ్య అనేది 2తో విశేషంగా భాగించబడుతుంది. విశేషం 0 వచ్చే విధంగా భాగించబడుతుంది. అట్లాగే 3తో భాగించబడాలంటే సో 2తో భాగించబడాలి. ఎగ్జాంపుల్ చెప్పండి. 2తో భాగించబడి 10 2తో భాగించబడుతుంది, 12 2తో భాగించబడుతుంది, 24 2తో భాగించబడుతుంది. అట్లాగే 3తో ఒక సంఖ్య 3తో విశేషంగా భాగించబడాలి అంటే ఏమవ్వాలంటే అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం కూడా 3తో భాగించబడాలి. అంటే రూల్ ఏంటండి? ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3చే భాగించబడాలి. అంటే ఎగ్జాంపుల్ చూడండి. 2 6 4 ఇది 3తో డివైడ్ అవుతుందా లేదా అంటారు. అంటే మనం ఏం చేయాలి? 2 + 6 + 4 చేసాం. ఎంత వస్తుంది? 12. 12 3తో భాగించబడుతుందా అండి? భాగించబడుతుంది. 3 4 3 4 12. సో 12 3తో భాగించబడుతుంది కాబట్టి ఈ 264 అనేది కూడా 3తో భాగించబడుతుంది. ఒక సంఖ్య 3తో భాగించబడాలి అంటే కావాలి ఆ సంఖ్యలోని అంకెల మొత్తం కూడా 3 చేత భాగించబడాలి. ఇది ఒకటి 3. నెక్స్ట్ 4తో భాగించబడాలంటే ఏంటంటే రూల్? 4తో భాగించబడాలంటే చివరి 2 అంకెలు 0 ఉండాలి. చివరి 2 అంకెలు 0 0 అయినా ఉండాలి. లేదా చివరి 2 అంకెలు 4తో భాగింపబడాలి. 4తో భాగింపబడాలి. చివరి 2 అంకెలు 4తో భాగింపబడాలి. అంటే సపోజ్ 624 ఎగ్జాంపుల్ 624 తీసుకున్నాము. లాస్ట్ టైం ఉందండి 24 ఉంది. 24 4 ఎక్కడో వస్తుందా? 24 4 ఎక్కడో వస్తుంది. సో 24 4 ఎక్కడో వస్తుంది కాబట్టి 624 కూడా 4 చేత భాగించబడుతుంది. నాలుగుతో భాగించబడాలి అంటే ఒక సంఖ్య 4తో భాగించబడాలంటే చివరి 2 అంకెలు ఏమై ఉండాలండి? 0 అయి ఉండాలి. 2 0 ఉండాలి చివర. లేదా చివరి 2 అంకెలను చివరి 2 అంకెలు 4తో భాగింపబడాలి. 4తో భాగింపబడాలి. ఎగ్జాంపుల్ 624 తీసుకున్నాం. 624 లో చివరి ఏమున్నాయండి? 24 ఉంది. 24 4 ఎక్కడ వస్తుంది కదా? 4 6 కాబట్టి 624 is divisible by 4 అట్లా. లేకుంటే 500 divisible by 4 రెండు సున్నాలు ఉన్నాయి కదా. అట్లాగే నెక్స్ట్ 5తో భాగింపబడాలి అంటే ఏదైనా ఒక అంకె 5తో భాగించబడాలంటే ఏదైనా ఒక సంఖ్య 5తో భాగించబడాలంటే ఏంటంటే రూల్స్? చివర స్థానం ఉండాలి. 0 కానీ లేదా చివరి స్థానం మల్టిపుల్స్ ఆఫ్ 5 ఉంటారు. 5 యొక్క భుజాలు ఉండాలి. 5 10 15 ఓకే మల్టిపుల్స్ ఆఫ్ 5 5 లేదా 5 10 5 లేదా 0 ఏదో తెలియదు. 0, 5 నో నీడ్ టు మల్టిపుల్స్. సో 5తో భాగించబడాలి. చివరి స్థానంలో 0 అయినా ఉండాలి లేదా చివరి స్థానంలో 5 అయినా ఉంటే ఆ సంఖ్య 5తో భాగింపబడుతుంది. ఎగ్జాంపుల్ 25 225 1050 అంటే పెద్ద నెంబర్ అయినా తీసుకోవచ్చు. కానీ లాస్ట్ ఏం చూసుకోవాలి మనం? 0 ఉందా 5 ఉందా చూసుకోవాలి. అది 5. నెక్స్ట్ 6తో భాగించబడాలంటే ఒక సంఖ్య 6తో భాగించబడాలంటే ప్రత్యేకంగా దీనికి రూల్స్ ఏం లేవు. మనం
ఒక సంఖ్య 2తోనూ 3తోనూ రెండింటితోనూ భాగింపబడితే 6తో కూడా భాగించినట్టు. కాబట్టి మనం 6తో భాగించాలంటే ఏం చూసుకోవాలి? అది 2తో భాగించబడుతుందా 3తో భాగించబడుతుందా ఈ రెండు రూల్స్ చూసుకోవాలి. సో 6తో భాగించబడాలంటే అది 2తోనూ 3తో భాగింపబడాలి. 2తో 3తో భాగింపబడాలి. రెండింటితో భాగింపబడితే అది 6తో కూడా భాగింపబడుతుంది. అట్లాగే 7తో భాగించబడాలంటే ఓకే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ 456 6తో భాగించబడుతుంది అంటున్నాను నేను. ఎందుకు ఎలా భాగించబడుతుందండి? లాస్ట్ లో ఏముంది 6 ఉంది కాబట్టి 2తో భాగించబడుతుంది. అట్లాగే మొత్తం 3తో భాగించబడాలంటే ఏం చేయాలి? అన్ని అంకెలను కూడాలి. అన్ని అంకెలను కూడండి. 4 + 5 + 6 ఎంతండి? 6 + 4 10 10 + 5 15 15 3తో భాగించబడుతుందా? భాగించబడుతుంది. సో ఇదేమో 2తో భాగించబడుతుంది. మొత్తం కూడితేనేమో 15 వస్తుంది. 3తో భాగించబడుతుంది. 2తో భాగించబడింది 3తో భాగించబడింది కాబట్టి 6తో భాగించబడుతుంది. ఓకే నెక్స్ట్ 7తో భాగించబడాలంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ జాగ్రత్తగా ఉండాలి. 7తో భాగించబడాలంటే ఒక సంఖ్య 7తో భాగించబడాలంటే ఏం చేయాలంటే ఆ సంఖ్యలోని చివరి అంకెను డబల్ చేయాలి. చివరి అంకెను డబల్ చేసి అంటే 2 టైమ్స్ రెండింటితో చేసి 2 టైమ్స్ చేసి అంటే డబల్ చేసి దీంట్లోకి మిగిలిన అంకెలో నుంచి తీసేయాలి. మిగిలిన సంఖ్య నుండి తీసివేయాలి. చూడండి ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి జాగ్రత్తగా. 7తో డివిజిబుల్ 4606 తీసుకున్నాను ఎగ్జాంపుల్. 4606 ఇయర్ లాస్ట్ నెంబర్ 6 డబల్ చేయండి 12 ఇక్కడ రాయండి 12 460 - 12 10 - 2 8 5 - 1 4 ఇది 448 again మళ్ళా 8 ని డబల్ చేయండి 16 44 - 16 4 - 6 14 - 6 8 3 - 1 2 28. So 28 is divisible by 7. 28 is divisible by 7. So 28 divisible by 7 కాబట్టి if number 4606 also divisible by 7. So 4606 ఎట్లా చేశారంటే ఒకసారి చూడండి మళ్ళా. 4606 once again I am explaining. 4606 ఈ లాస్ట్ డిజిట్ ని డబల్ చేసానండి. డబల్ చేస్తే ఎంత ఇక్కడ రాసాను 12 6 2 जा 2 టైమ్స్ చేసాను. 10 - 2 8 6 - 1 5 4 55 6 - 1 sorry 5 - 1 is 5 - 4 40 448. Again last digit double. What is last digit? 8 8 double 16 4 - 6 14 - 6 8 this is 3 3 - 1 2 28 28 divided by 7 7 4 are 28 0. So 4606 is divisible by 7. So ఒక సంఖ్య 7తో భాగింపబడాలి అంటే ఏం చేయాలి? ఆ సంఖ్యలోని చివరి అంకెను 2 టైమ్స్ చేసి మిగిలిన సంఖ్యలు తీసివేయాలి. ఆ తీసివేస్తూ వచ్చి ఆ లాస్ట్ వచ్చేటువంటి ఏదైతే 2 అంకెల సంఖ్య లేదా 1 అంకె సంఖ్య 7వ అంకెతో భాగించబడితే అప్పుడు ఆ నంబర్ అనేది 7వ అంకెతో భాగింపబడుతుంది. ఇది 7. నెక్స్ట్ 8 ఒక నంబర్ అనేది
8 తో భాగించబడాలి అంటే 8 తో భాగించబడాలి అంటే ఓకే 8 తో భాగించబడాలి అంటే 8 తో భాగించబడాలి అంటే సరే మనం ఓకే మనం తీసేస్తాం ఒక నెంబర్ అనేది 8 తో భాగించబడాలి అంటే ఏం చేయాలండి లాస్ట్ 3 డిజిట్స్ చివరి 3 సంఖ్యలు 8తో భాగింపబడాలి చివరి 3 సంఖ్యలు కూడా 8తో భాగింపబడాలి ఎగ్జాంపుల్ 128 పెట్టుకోండి లాస్ట్ 25 128 సో 128 చూడండి చాలు సో 128 అనేది డివిజిబుల్ బై 8 కాబట్టి 25 128 25128 కూడా డివిజిబుల్ బై 8 నెక్స్ట్ 9 ఒక సంఖ్య 9తో భాగించబడాలి అంటే ఏం చేయాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం సిమిలర్లీ 3 లాగే మనం 3 అయితే ఎలా అయితే చేస్తామో ఇక్కడ కూడా ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 9తో భాగింపబడాలి ఎగ్జాంపుల్ 108 ఉంది ఈ 9 టేబుల్ లో వస్తుంది ఎలా 1 plus 0 plus 8 how much 9 డివిజిబుల్ బై 8 సో 9 లేదు 3 లాగే సేమ్ లైక్ 3 ఒక సంఖ్యలోని అంకెల మొత్తం యాడ్ చేయాలి అంకెల మొత్తం 9 ఎకంలో వస్తే ఆ సంఖ్య 9తో భాగించబడుతుంది నెక్స్ట్ 11 ఇది చాలా ఇంపార్టెంట్ అండి బాగా ఎక్కువ అడుగుతున్నాడు 7 1 11 1 ఈ మధ్య కొత్త కూడా అడుగుతున్నాడు 22 55 కూడా చెప్తాను ఎలా చేయడం ఓకే సో 11 ఏం చేయాలంటే ఒక అంకె 11తో భాగింపబడుతుందో లేదో తెలుసుకోవడానికి సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తము కూడుకొని ఆ రెండింటిని తీసివేయాలి ఆ వచ్చే ఆన్సర్ 0 కానీ 11తో యొక్క గుణిజం కానీ అయి ఉంటే అంటే 11 ఎక్కువ వస్తే లేదా 0 వస్తే అప్పుడు ఆ సంఖ్య 11తో నిశేషంగా భాగించబడుతుంది అంటే సరి స్థానాల మొత్తం బేసి స్థానాల మొత్తం ఈ రెండింటి భేదం ఎంత అవ్వాలండి 0 అయినా అవ్వాలి లేదా 11 యొక్క గుణిజాలు 11th టేబుల్లో రావాలి ఎగ్జాంపుల్ చూడండి ఎగ్జాంపుల్ 8668 తీసాను సరి స్థానాలు బేసి స్థానాలు ఇటు నుంచి తీసుకోండి అటు నుంచి తీసుకోండి నేను ఎటు తీసుకున్నాను ఇది 1వ స్థానం ఇది 2 ఇది 3 ఇది 4 ఇప్పుడు సరి స్థానాల మొత్తం ఎంతండి సరి స్థానాలు ఏమున్నాయండి చూడండి సరి స్థానాలు ఈవెన్ ప్లేసెస్ సరి స్థానాలు ఏంటి 2 4 6 ప్లస్ 8 6 ప్లస్ 8 ఎంతండి 14 బేసి స్థానాల మొత్తం బేసి స్థానాలు ఏమున్నాయండి 1 ఉంది 3 ఉంది 8 ప్లస్ 6 కూడా 14 భేదం డిఫరెన్స్ హౌ మచ్ డిఫరెన్స్ 14 మైనస్ 14 ఎంతండి 0 సో 8668 is divisible by 11 ఎట్లా ఇవి ఎక్కువ అడిగేది కాన్సెప్ట్ మనకి 11 బాగా అడుగుతుంటారు మోస్ట్ ఇంపార్టెంట్ సరి స్థానాల మొత్తం బేసి స్థానాల మొత్తం కనుక్కొని రెండింటిని మైనస్ చేస్తే ఆ వచ్చే ఆన్సర్ 0 అయినా ఉండాలి లేదా 11 యొక్క నిజమైన ఉండాలి 11 ఎక్కువగా వచ్చే విధంగా ఉంటే అప్పుడు ఆ సంఖ్య అనేది 11లో డివిజిబుల్ అవుతుంది అట్లాగే 16 ఒకటి పెట్టుకున్నాము 16 డివిజిబుల్ రావాలంటే లాస్ట్ 4 డిజిట్స్ 16 లో రావాలి చివరి 4 సంఖ్యలు వాడడానికి
చివరి 4 సంఖ్యలు 16 చే భాగింపబడాలి. చివరి 4 సంఖ్యలు 16 చే భాగించబడాలి. అది 16. అట్లాగే మనకి ఇంకా ఓకే ఇంకా 22 ఒకసారి అడిగారు. 22 ఏం చేసుకోవాలంటే 2 × 11 గా చూసుకోవాలి. అంటే 2తో భాగింపబడాలి, 11తో భాగింపబడాలి. ఆ రెండు రూల్స్ ని అప్లై చేస్తే 22తో అప్లై అయ్యాయి. అట్లాగే 55తో రావాలి. 55 అంటే కూడా అంతే. 11 × 5 11తో భాగింపబడాలి, 5తో భాగింపబడాలి. ఇవి రెండుతో భాగింపబడితే 55తో కూడా భాగింపబడినట్టే. సో ఈ విధంగా మనకి భాగరేఖ సూత్రాల మీద నుంచి ఒక బిట్ కంపల్సరీ అడుగుతారండి. ప్రీవియస్ పేపర్ చూసుకుంటే భాగరేఖ సూత్రాలు మాత్రం కంపల్సరీ అడిగాడు. ఏ సూత్రమైనా అడగవచ్చు. 2 యొక్క భాగరేఖ 3, 4, 5, 6, 7, 8, 9, 11, 16 ఇట్లా ఏదో ఒక భాగరేఖ సూత్రం మీద ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. ఓకే, మరి డైరెక్ట్ గా ఉంటుందా అంటే డైరెక్ట్ గా ఉండదు. కొంచెం కన్ఫ్యూజన్ అనుకుంటున్నాం. కొంచెం ఏదో ఖాళీ ఇచ్చాం, లేకపోతే ఇది భాగించబడాలంటే ఇది ఎంత కూడాలి, లేకపోతే ఇది భాగించబడట్లేదు, భాగించబడాలంటే ఎంత తీసేయాలి, ఆ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. డైరెక్ట్ గా మీకు 4 ఇచ్చి దీంట్లో ఏది 3తో భాగించబడుతుంది, ఏది 11తో భాగించబడుతుంది అని డైరెక్ట్ క్వశ్చన్ మాత్రం ఇవ్వదు. సో చూడండి దీంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ప్రీవియస్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ భాగరేఖ సూత్రాల మీద ప్రీవియస్ క్వశ్చన్ రీసెర్చ్. ఓకే, భాగరేఖ సూత్రాల మీద ప్రీవియస్ క్వశ్చన్స్. గత ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే మనకి గత ప్రశ్నలలో ఒక ప్రశ్న ఓకే చూడండి ఇచ్చాడు 22. ఓకే 7, 2, 5, 4, star 9, 8. 22 చే భాగించబడాలి అంటే ఈ స్టార్ ఉన్న చోట ఆన్సర్ ఏమై ఉంటుంది అన్నారు. ఆప్షన్స్ ఏమిటంటే A0, B1, C2, D6. 22 అండి. 22 22తో ఇది భాగించబడాలి అంటే ఈ స్టార్ ప్లేస్ లో ఏముండాలి అని అడిగారు. సరే చూడండి, మనం 22 అంటే ఇప్పుడే చెప్పుకున్నాం. 22 అంటే ఏం చూసుకోవాలండి? 2 చూసుకోవాలి, 11 చూసుకోవాలి. 2తో భాగించబడాలి, 11తో భాగించబడితే అప్పుడు ఇది 22తో భాగించబడుతుంది. ఇది 2తో భాగించబడుతుందండి. ఎలా? చివరిలో ఏమున్నాయి? 8 ఉంది, ఈవెన్ నెంబర్ ఉంది. ఎనీ నెంబర్ లాస్ట్ లో ఈవెన్ నెంబర్ ఉంటే అది 2తో డివిజబుల్. సో 2తో డివిజబుల్ చెక్ చేసే పని లేదు. అంటే ఇంకా మనం చూడాల్సింది ఏంటి? 11తో డివిజబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో 11 యొక్క కండిషన్ చూసుకోవాలి. 11 యొక్క కండిషన్ ఏంటండి? స్టార్ 9. 11 అంటే కండిషన్ ఏంటండి? సరి స్థానాల మొత్తం కనుక్కోవాలి. అదేవిధంగా బేసి స్థానాల మొత్తం తీసుకోవాలి. సరి స్థానాలు చూడండి, ఇంకొకటి ఇది ఒక ఆల్టర్నేట్ అన్నమాట. ఇది ఇంతవరకు బేస్ అంటున్నాం. 1, 3, 5, 7. ఎంతండి బేసి స్థానాలు మొత్తం చూడండి? 7 + 5 + స్టార్ + 8. మీదే సరి స్థానాలు మీరు ఏంటి? 2, 4, 9. 2 + 4 + 9. సరి స్థానాలు ఎంతండి? 2 + 4 6. 6 + 9 15.
ఇదేంటండి 7 + 5 12 12 + 8 20 20 ప్లస్ స్టార్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీద్దాం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 20 ప్లస్ స్టార్ మైనస్ 15 అంటే ఏమొచ్చిందండి 5 ప్లస్ స్టార్ మిగిలింది. 5 ప్లస్ స్టార్. సో ఇక్కడ మనకి 11th టేబుల్లో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటండి, డిఫరెన్స్ చేసిన తర్వాత ఎంత రావాలి, 0 అయినా రావాలి, లేకపోతే 11 ఏకంలో రావాలి. 11 ఏకం గుణిజాలు రావాలి. 11 22 33 అట్లా రావాలి. సో ఇక్కడ 0 వచ్చే అవకాశం అయితే లేదు. స్టార్ ప్లస్ ఏదో అంక పెడతాము, మైనస్ అయితే పెడతాం. సో వస్తే నెక్స్ట్ 11 రావాలి. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు 0 1 2 6. 0 పెడితే 5 అవుతుంది, 1 పెడితే 6, 2 పెడితే 7, 6 పెడితే 11 అవుతుంది. సో స్టార్ ప్లస్ ఎంత పెట్టుకున్నామండి, 6 పెట్టుకున్నాము. ఇది గత ప్రశ్నాపత్రంలో ఇచ్చింది. ఓకే, అట్లాగే గత ప్రశ్నాపత్రంలో ఇచ్చింది ఇంకోటి చూద్దాము. 9342 గత ప్రశ్నాపత్రంలో ఇచ్చింది. 9342 అనే సంఖ్య 4 చే భాగించబడాలి. లేదండి 4 చే భాగింపబడాలి. 4 చే భాగింపబడాలి అంటే ఇది భాగింపబడదు అంటే దాని నుండి ఎంత తీసివేయాలి, ఇది 4తో భాగించబడదండి. 4తో భాగించబడాలి అంటే ఎంత తీసేయాలి అని అడుగుతున్నారు. సరే, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, 2 0 1 4. చూడండి 9342 ఇది 4తో భాగించబడదు. 4తో భాగించబడాలంటే రూల్ ఏంటండి, లాస్ట్ లో 2 సున్నాలైనా ఉండాలి, చివరి స్థానాల్లో 2 స్థానాల్లో, చివరి 2 స్థానాల్లో 2 జీరోస్ అయినా ఉండాలి. అదర్వైజ్ చివరి 2 స్థానాలు 4 ఎకంలో రావాలి. 42 4 ఎకంలో వస్తే రావాలి. ఎంత తీసివేయాలన్నాడు, ఎంత తీసివేస్తే 4 ఎకంలో వస్తుందండి, ఎంత తీసేస్తే 2 తీసేస్తే ఏమవుతుంది, 40 అవుతుంది. 9340 మరి 4 ఎకంలో వస్తుందా, వస్తుంది. సో 9342 - 2 చేస్తే 9340, అప్పుడు ఇది 4 ఎకంలో వస్తుంది. ఈ విధంగా అడిగారు. ఓకే, ఇంకా కలపడం ఒకటి అడిగాడండి. కలపడం చూద్దాం. తీసివేయడం చూసాం కదా, అదే విధంగా కలపడం, స్టార్ మార్కు, కలపడము, తీసివేయడం, ఈ విధంగా డైరెక్ట్ పెడతారు. భాగీయ సూత్రాల్లో ప్రశ్న ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది, కానీ డైరెక్ట్ గా ఉండదు. కొంచెం కలపడం, తీసేయడం, స్టార్ ఏదో పెడతారు. ఏ కనిష్ట సంఖ్యను కలిపితే 321,727 కు ఏ కనిష్ట సంఖ్యను కలిపితే 3 చే నిశేషంగా భాగించబడుతుంది. 3 చే నిశేషంగా భాగింపబడుతుంది. ఏ కనిష్ట సంఖ్యను కలిపితే, ఏ కనిష్ట సంఖ్యను కలపాలి చెప్పండి, ఏం కలపాలండి? సరే, 3 చే అన్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడండి. ఆప్షన్స్ ఏంటి, 3 1 2 4. ఎంత కలపాలి అన్నాడు, అంటే తీసేయడం చేసాం. ఎంత కలపాలి, ఎంత యాడ్ చేయాలి. సో
3చే భాగించబడాలంటే రూల్ ఏంటండి, అంకెల మొత్తాన్ని ఆ సంఖ్యలో అంకెల మొత్తం 3తో గుణించబడాలి, 3తో భాగించబడాలి. అంకెల మొత్తం చూద్దాం. అంకెల మొత్తం ఏంటండి 3 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 7 ప్లస్ 2 ప్లస్ 7, 3 ప్లస్ 2 5 6 6 ప్లస్ 7 13 13 ప్లస్ 2 15 15 ప్లస్ 7 22 వచ్చింది. సో 22 కాబట్టి 3చే భాగించబడదు. 3చే భాగించబడాలంటే ఎంత కలపాలి, 3 కలిపామనుకోండి 22 ప్లస్ 3 ఎంత అవుతుంది 25. భాగించబడిందా, భాగించబడదు. 22 ప్లస్ 1 కలిపామనుకోండి 23. భాగించబడుతుందా, 3 ఎక్కలో రాదు. 22 ప్లస్ 2 ఎంతండి 24. భాగించబడుతుందా, భాగించబడుతుందా 24. థర్డ్ టేబుల్ 24 3 8 జా. సో ఎంత కలపాలండి, 2 కలపాలి. సో ఈ విధంగా ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇంకొక ప్రాబ్లం 4ab5 అనే సంఖ్య ab5 అంట. మధ్యలో ఖాళీలు ఇచ్చారండి, ab ఇచ్చారు. లేటెస్ట్ అన్నమాట, మరి ఇట్లాంటి ఇస్తున్నారు. 4ab5 అనే సంఖ్య 4ab5 అనే సంఖ్య ఇంపార్టెంట్ వర్డ్ అండి, లేటెస్ట్. 4ab5 అనే సంఖ్య 55 చే విశేషంగా భాగించబడితే, విశేషంగా భాగింపబడిన b మైనస్ a విలువ, b మైనస్ a వాల్యూ కావాలంటే ఆప్షన్స్ ఇచ్చాడు 0 1 4 5. ఏమవుతుంది చూడండి, b మైనస్ a విలువ 4ab5 అనే సంఖ్య 55 విశేషంగా భాగించబడితే b మైనస్ a విలువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఎంతండి 4ab5 నంబర్ అంటే రెండు గ్యాప్స్ ఇచ్చాడు 55 తో. 55 అంటే ఏం తీసుకోవాలండి, 5 టేబుల్ 11 టేబుల్ 11. 5 టేబుల్లో రావాలంటే చివరి ఎంత ఉండాలి, 0 కానీ 5 కానీ ఉండాలి. 0 5 ఉంది, నో ప్రాబ్లం. ఇక మిగిలింది ఏంటండి 11th టేబుల్ చూడాలి. 11తో గుణించాలి అంటే మనకి ఫార్ములా ఏంటి, రూల్ ఏంటి, సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తము వాటి భేదము 0 అయినా రావాలి 11 ఎక్కువైనా రావాలి. ఓకే సరే, సరి స్థానాల మొత్తం మిగతాది సరి స్థానాలు ఏంటండి, ఆల్టర్నేటివ్ తీసుకున్నాం. ఓకే మిగిలిన తర్వాత బేసి స్థానాల మొత్తం ఆల్టర్నేటివ్ 1 2 3 అనుకున్నాం అనుకోండి. బేసి స్థానాలేమో 4 ప్లస్ b అవుతాయి, సరి స్థానాలేమో a ప్లస్ 5. వీటి భేదం అన్నారు, భేదం డిఫరెన్స్ 4 ప్లస్ b లో నుంచి తీసుకున్నాం అంటే మైనస్ ఏమవుతుంది a ప్లస్ 5. భేదంతో 4 ప్లస్ b మైనస్ a మైనస్ 5 అంటే ఏమవుతుంది b మైనస్ a మైనస్ 1 ఇది భేదం. సో ఈ భేదం అనేది డివిజబుల్ అవ్వాలి అంటే మనకి ఈ భేదం ఎంత అవ్వాలండి, ఒకటి 0 అయినా అవ్వాలి, 2 11 యొక్క మల్టిపుల్ అయినా అవ్వాలి. సో ఒకటి 0 తీసుకొని చేద్దాం. b మైనస్ a మైనస్ 1 భేదం 0 తీసుకున్నాం, ఎందుకంటే భేదం 0 ఇస్తే డివిజబుల్ బై 11. ఆల్రెడీ డివిజబుల్ బై 11 అని ఇచ్చాడు, 50 తో భాగించబడింది అన్నాడు అంటే 11 తో భాగించబడి. సో b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అదే 11 యొక్క గుణిజం కూడా తీసుకోవచ్చు. b మైనస్ a మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మినిమం 11 తీసుకుంటే అది వెళ్ళినప్పుడు ఏమవుతుంది b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. కానీ 12 ఉంది ఆప్షన్లో,
12 లేదు. కాబట్టి బి మైనస్ భేదాన్ని ఏ విధంగా తీసుకోవాలి, 0గా తీసుకోండి, అంటే 11తో గుణించినట్టే కాబట్టి. సో బి మైనస్ ఏ ఇది కొంచెం ఎంత చూడండి 1 వచ్చింది. సో ఈ విధంగా భాజనీయత సూత్రాలలో ఒక బిట్ వస్తుంది. ఆ బిట్ కూడా ఈజీగా ఉంటుంది, భయపడాల్సిన పని ఉండదు, ఈజీగా ఉంటుంది. నాన్ మ్యాథ్స్ కూడా చేయొచ్చు, ఈజీ బిట్ వస్తుంది. లేకపోతే డైరెక్ట్గా రాదు, కొన్ని బిట్స్ మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా ఈ భాజనీయత సూత్రాలలో వచ్చేటట్టు మీరు క్రాక్ చేయగలరు.